వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికల్ సినిమా ఛానల్. రఘువరన్ బీటెక్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ తమిళ్లో కానీ తెలుగులో కానీ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఇక ఈ సినిమాలో ధనుష్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది. స్టూడెంట్స్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి, అలాగే మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి అందరికీ పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ రఘువరన్ బీటెక్ మూవీ. ఈ సినిమాలో భార్య భర్తల మధ్య కెమిస్ట్రీ, ఫన్, గొడవలు, ఫ్రెండ్షిప్, మదర్ సన్ సెంటిమెంట్ ప్రతిదీ హైలైట్. జాబ్ ఎలా సాధించాలి, ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా పైకి ఎదగాలి, తొక్కుతున్న వాళ్ళని తొక్కేసి ఎలా పైకి రావాలి, అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎలా అనిపించింది రీ రిలీజ్ మూవీ, ఆ వైబ్ ఎలా ఉందో మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడే రఘువరన్ బీటెక్ సినిమాని పిచ్చగా ఎంజాయ్ చేసిన లేడీ ఆడియన్స్ మనతో ఉన్నారు. హాయ్ హాయ్, ఎలా అనిపించింది మూవీ? చాలా బాగా అనిపించింది అండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టు అనిపించింది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మూవీలో అసలు ఉన్న 2.5 minutes కూడా ఎక్కడ బోర్ కొట్టే థింగ్స్ లేవు కదా? అందరు అరుస్తూనే ఉన్నారు, ఏం వినిపించలేదు కూడా అసలు. ఓకే, అంటే మీకు బాగా ఏం నచ్చింది? బికాస్ అప్పట్లో మీరు మిస్ అయ్యి ఉంటారు, ఇప్పుడు చూస్తున్నారు. లేదు, అప్పుడు చూసాను, ఇప్పుడు చూసాను. అప్పుడు ఎక్కువ వైపు ఉందా, ఇప్పుడు ఎక్కువ వైపు ఉందా? 2 సార్లు వైపు ఉంది. ధనుష్ తో మామూలుగా ఉండదు. అంటే యాక్చువల్ ధనుష్ గారు కామెడీ చేసినా, డాన్స్ చేసినా, డైలాగ్స్ చెప్పినా చాలా బాగుంటది కదా. మన తెలుగు వాళ్ళకి ఇంకా బాగా ఎక్కువ. నాకు విలన్ బాగా నచ్చాడు. విలన్ బాగా నచ్చాడు. ఓకే, అంటే వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ కూడా చాలా బాగుంటది కదా, మీకు ఎలా అనిపించింది? అమూల్ బేబీ నచ్చాడు బాగా, సో అమూల్ బేబీ కోసమే వచ్చాను మూవీకి. ఓకే, అంటే మన ధనుష్ విలన్ కి అమూల్ బేబీని పేరు పెడతారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వబాకండి. సో ఎంజాయ్ యువర్ వైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గర్ల్స్ వైబ్ మామూలు లేదు ఇక్కడ, అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎందుకు చాలా బాగా అనిపించింది? ఎందుకంటే రఘువరన్ బీటెక్ కాబట్టి, అది మా గ్రాడ్యుయేట్స్ కి పనికొస్తుంది కాబట్టి. అంటే ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కే పనికి వస్తాం, మిగతా వాళ్ళకి డిగ్రీ, వాళ్ళకి ఇంటర్మీడియట్ కూడా నేను చేసింది డిగ్రీ కానీ ఎంతైనా అంతా ఒకటే. స్టూడెంట్స్ అందరూ ఒకటే. మీకు బాగా ఏం నచ్చింది రఘువరన్ బీటెక్ లో? అంటే అందులో వాడు అన్ని నా మూవీ కోసం బాగా కష్టపడతాడు. ప్లస్ వాళ్ళ మమ్మీ సీన్ అండ్ వాళ్ళ మమ్మీ కొట్టగానే ఒక పాట, ఆ పాట అయితే హైలైట్. ప్రతి సాంగ్స్ హైలైట్ మూవీలో. ఎలా అనిపించింది రిలీజ్? చాలా బాగా అనిపించింది, బాగా ఎంజాయ్ చేసాం. ఎలా ఎంజాయ్ చేశారు లోపల థియేటర్ లో? ప్రతి సాంగ్స్ కి డాన్స్ చేసాం. ఓకే, అంటే సాంగ్స్ కేనా లేదంటే డైలాగ్స్ కూడా చేశారా? డైలాగ్ సాంగ్స్ చెప్తే అందరూ కోరస్ పాడుతున్నారు. కోరస్ పాడుతున్నారా? ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేశాను. బుక్ కూడా తెచ్చుకున్నాం పేపర్స్ కోసం. బుక్కులు కూడా తెచ్చుకొచ్చి చూడండి, బుక్కులు కూడా ఎంత ఉండాల్సింది. ఐ థింక్ 100 rupees బుక్ అనుకుంటా, ఇది పాపం 10 rupees లాగా మారిపోయింది. దారుణం కదా. ఇంకో రీ రిలీజ్ కి యూస్ చేస్తాం. ఇంకో రీ రిలీజ్ కి. ఓకే, ఎంజాయ్. ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్. తాగొచ్చావా? ఇక్కడ ఎందుకు ఉంటాం బ్రో, నువ్వు మరిన గానీ బయట ఉంటాం గానీ. కాదు, సినిమాలో డైలాగ్ కూడా అంతే ఉన్నాయి కదా. తాగలేదు బ్రో. కార్తీక్ అంటే నాకు రఘువరమే ఇష్టం. అంటే సాంగ్స్ కూడా బాగా ఎలివేట్ అయినాయి కదా, ఇప్పుడు ఆడియన్స్ ఇంకా బాగా నచ్చుతుంది. మీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వచ్చిన ఆర్టీసీ క్రాస్ రోడ్, ఇట్ వాస్ నైస్. ఇట్ హాస్ ద వైబ్. పేపర్లు తీసుకొచ్చారా? అయిపోయాయి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది? సూపర్. అసలు ఇంజనీర్స్ కి డెడికేట్ చేసిన సినిమా కదా, సో ఇంజనీర్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోయాము. అంటే కామెడీ కూడా అదే లెవెల్లో ఉంటుంది కదా సినిమాలో. మీకు కామెడీ నచ్చిన, సాంగ్స్ బాగా నచ్చినాయా? మేము బేసిక్ గా ఎంజాయ్ చేయడానికి వచ్చాం, మా సినిమా అన్నట్టు. ఓకే, బ్రో ఎలా అనిపించింది? బ్రో మంచిగా ఉన్నాయి బ్రో. అంటే సాంగ్స్ బాగా నచ్చినాయి, లేదంటే సివిల్ ఇంజనీరింగ్ కదా నువ్వు? మా సివిల్ ఇంజనీర్ బ్రో, మాది కూడా. అంటే రీ రిలీజ్ అయింది కదా న్యూ ఇయర్ కి, ఎలా అనిపిస్తుంది? ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు. మొత్తం ఆడ పైకి డాన్స్ చేస్తుండే అందరు. ఏం బాగా నచ్చింది నీకు రీ రిలీజ్ లో? దీంట్లో వైబ్, అసలు వైబ్ అందరిది వైబ్. చూసావా రఘువరన్ బీటెక్? మంచిగా ఉంది బ్రో మూవీ అయితే. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మళ్ళీ రిలీజ్ కదా. రిలీజ్ అయితే వేరే డిఫరెంట్ వైబ్ ఉంటది కదా. ఓకే, సో అట్లా అనేసి మంచిగా ఉంది మూవీ. ఎలా ఎంజాయ్ చేసావు థియేటర్ లో? అంటే డాన్స్ ఆడినాం, మంచిగా ఉండే మూవీ అయితే. ఓకే, ఫ్రెండ్స్ అందరితో వచ్చినావు? మేము ఫ్యామిలీతో వచ్చినాం, మా వైఫ్ తోని. ఓకే, అంటే ఈ మూవీలో వైఫ్ అండ్ హస్బెండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటది కదా, అందుకు మీరు ఫ్యామిలీతో వచ్చారు? అట్లానే ఏం లేదు, చూసాం టీవీలో, థియేటర్ లో చూసే డిఫరెంట్ ఉంటది కదా, సో అట్లా అనేసి. బ్రో ఎలా ఉంది వైబ్ రఘువరన్ బీటెక్? చాలా మంచి అనిపించింది సార్ మాకు. చాలా మేము కూడా జాబ్ కి స్ట్రగుల్ చేస్తున్నాం కాబట్టి మాకు చాలా రిలేట్ అయింది ఈ మూవీ. మంచి ఇన్స్పిరేషన్ ఈ మూవీ, అందరు వాచ్ చేయాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందుకు మా బ్యాచ్ మొత్తం మీ కానీ కెమెరా ముందు రానికే వాళ్ళు జర ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎలా మస్తు ఎంజాయ్ చేసినాం బ్రో. న్యూ ఇయర్ కి ఇదే బాగా మంచి క్లిక్ అయినట్టుంది. అవును, చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఏం నచ్చింది నీకు సినిమాలో? సాంగ్స్ అన్నా మంచిగా ఉన్నాయి. సాంగ్స్ మంచిగా ఉన్నాయి. ఓకే బ్రో, థాంక్యూ. సూపర్ సినిమా, సూపర్. అమలా బాలు
అమలాపాల సూపర్ కత్తి. కాదు రివ్యూ అదే రీ రిలీజ్ కదా, ఎలా అనిపించింది న్యూ ఇయర్ కి? సూపర్ ఉంది, మస్తు ఉంది. అంటే పార్టీ కోసం 2000 అయితే 200 ఇచ్చిన సీన్ బాగుందా, డాన్స్లు బాగున్నాయా? అంతా బాగుంది, ఎంత డాన్స్ చేస్తారు లోపల, మొత్తం డాన్స్ చేస్తున్నారు. పాటలు ఎట్లా అనుకున్నావు లోపల మస్తు ఉంటది. సూపర్ సూపర్ సూపర్. ఓకే బ్రో ఎలా అనిపించింది? పర్లేదు సూపర్. బ్రో ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? బాగుంది బ్రో, సూపర్ ఉంది. జాబ్ హోల్డర్స్ అందరూ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసాం. బ్రో ఎలా అనిపించింది ఫస్ట్ వైబ్? యాక్చువల్గా మేము అందరం సివిల్ ఇంజనీర్స్. ఓకే సో తర్వాత చాలా రోజులకి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఓకే అప్పటి ఫీల్ మళ్ళీ ఎంజాయ్ చేసామని మాకు అనిపించింది, బాగా అనిపించింది. బ్రో నీకు ఎలా అనిపించింది? ఆల్రెడీ 4 years అయిపోయింది బీటెక్కి, సో మళ్ళీ అక్కడికే పోయినట్టు అనిపిస్తుంది స్టూడెంట్ లెక్కనే. అంటే బీటెక్ స్టడీస్ అయిపోయింది, జాబ్ వచ్చింది, వైబ్ మాత్రం అలాగే ఉంది కదా? వైబ్ అలేదు, జాబ్ అది లేదు కదా, సినిమా లాగానే వేరే అందరు వేరే ఫీల్డే. మంచి సినిమాకి వచ్చినాక మళ్ళీ ఆ ఫీల్ వచ్చింది, బీటెక్ ఫీల్ వచ్చింది మళ్ళీ. మా ఫ్రెండ్ అక్కడ తిప్పారు కెమెరా, అప్పుడు ఇప్పుడు ఇంకా జాబ్ ఇంకా చదువుతున్నాడు. బాగా సిగ్గుపడుతున్నాడు. సిగ్గు కాదు, బీటెక్ సివిల్ ఇంకా చదువుతున్నాడు. ఓ అంటే బ్యాక్లాగ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట. బ్రో బ్రో తొందరగా ఫినిష్ అయ్యి బ్రో. ఓకే జాబ్ కొట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఓకే సివిల్ ఇంజనీర్ తొందరగా. ఓకే అంటే ఈ మూవీలో ఫ్రెండ్షిప్ గురించి బాగుంది, అలాగే జాబ్ గురించి, మదర్ సెంటిమెంట్ మొత్తం ఇప్పుడు ఎలా ఈ జనరేషన్కి ఇంకా బాగా కనెక్ట్ అవుతాయి ఇప్పుడు? ఇప్పుడు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది అందరికి. కానీ అప్పట్లో ఈ సినిమా ఇప్పుడు వచ్చిన మాత్రము ఇంకా వేరే లెవెల్ సినిమా అవుతుండే ఎప్పటికన్నా. సో నీకెలా? ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళకి వాల్యూ తెలిసి, జాబ్ వాల్యూ, అప్పట్లో ఎలా కష్టపడే వాళ్ళు, కోర్ సబ్జెక్ట్లోని జాబ్ రావాలి అంటే ఎలా, వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరైతే బాగా ఎంజాయ్ చేశారు movie? యా, మళ్ళీ పాత మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాము, అంత బాగుంది. అయితే అంత ఒకసారి బాగుంది. ధనుష్కి ఇయ్యో వేసుకోండి అయితే. ధనుష్కి రఘువరన్ సినిమాలో యూత్ ని ఆకట్టుకునే డైలాగ్స్ బోలెడు. తాగావా అదొకటైతే, ఏ పోవే ఇల్లు మీ పక్కనే కదా, వీళ్ళందరూ కూరలు కూడా థియేటర్ పక్కనే కదా అని వచ్చేసారు. అడిగి తెలుసుకుందాం. గోల మామూలుగా లేదు. బ్రో ఎలా ఉంది వైబు? ఇయ్యో అసలు మైండ్ పోయింది బ్రో, అసలు అరుపులకి మాటలే రాలేదు అసలు. ఓకే అంత మైండ్ బ్లోయింగ్ సినిమా, ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా. అంటే దీంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కదా. మదర్ సెంటిమెంట్కి అయితే అసలు తిరగలేదు బ్రో, దీనికి మించిన సినిమా ఉండదు. ఓకే బ్రో నీకెలా అనిపించింది? అసలు సినిమాకి ప్లస్ మదర్ సెంటిమెంట్ బ్రో, సినిమా అంతా దానిలో నడిచిందని నా అభిప్రాయం. ఓకే అంటే మూవీలో ప్రెసెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యే థింగ్స్ ఒక 2 ఉన్నాయి అంటే ఏం చెప్తాం? మెయిన్ ఆ జాబ్ రాకపోవడం బ్రో హీరోకి చాలా రోజులు. అది మేము అందరం ఫేస్ చేసి ఉన్నాము. నాకు తెలిసి మీరు కూడా చేసి ఉంటారు. సో బ్రో నువ్వు కూడా బీటెక్కేనా? లేదు బ్రో, నేను డిగ్రీ ఫెయిల్ అయినా. బ్రో బీటెక్ చేస్తుంటే సరిపోయింటది కదా. లేదు బ్రో, మనకు అంత లేదు. ఓకే ఇప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది బ్రో మూవీ. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసిన ఫీల్ వచ్చింది. ఓకే అంటే న్యూ ఇయర్ కి మంచి మూవీస్. అవును, రీ రిలీజ్ చాలా బాగున్నాయి మూవీస్ కన్నా. మా ఫ్రెండ్ దగ్గర నుండి తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నారు bro అసలు. అసలు ఏం సినిమాలు తీస్తున్నారు, ఈ రిలీజ్లో బాగుంటున్నాయి. ఓకే థ్యాంక్ యూ బ్రో. ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది బ్రో, అది లోపలికి పేపర్స్ అలో చేయలేదు, అదొకటి చాలా డిసప్పాయింట్ ఉంది. బ్రో నీకు తెలియట్లా, ఒక 100 రూపాయలు బుక్ తీసుకొచ్చి దాన్ని 10 రూపాయల బుక్ గా మార్చేశారు కొంతమంది బ్యాచ్. ఐడియా బాగుంది బ్రో, నెక్స్ట్ టైం ఫాలో అవుతాం. థ్యాంక్స్ బ్రో. సింగిల్ గా వస్తా, సోలోగా ఎంజాయ్ చేస్తా అని రఘువరన్ బీటెక్ వచ్చాడు. అడిగి తెలుసుకుందాం. ధనుష్ ఫ్యాన్ బోయ్. బ్రో ఎలా అనిపించింది రీ రిలీజ్? సూపర్ అన్న, అసలుకి మళ్ళీ ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం. 3 మూవీ కోసం వెయిట్ చేసినాం, 3 మూవీ అయిపోయింది. ఈ రఘువరన్ బీటెక్ కూడా వెయిట్ చేసినాము. ఇక మన ఫ్యాన్స్ కోసం వేసేసిండు, చాలా ఆనందంగా ఉంది. అసలు నేను అందులో ఇన్వాల్వ్ అయిపోతా, ధనుష్ అంటే ఇన్వాల్వ్ అయిపోతా. అంటే ధనుష్ డాన్స్ మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి కదా. సేమ్ అసలుకి ఇన్వాల్వ్ అయిపోతా అంటున్నా కదా. ధనుష్ అంటేనే మొత్తం నేను సేమ్ ఆయన లెక్కనే ఉంటా, బక్కా ఉంటా. ఓకే సేమ్ ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మొత్తం ఆయనదే ఫాలో అయిపోతా నేను. అంటే ధనుష్ మూవీ ఏది రిలీజ్ అయినా చూస్తూనే ఉంటావు అయితే? చూస్తా 100%. ఫస్ట్ డే ఏదైనా సరే ఫస్ట్ డే వెళ్ళిపోతా నేను. ఇప్పుడు మరి ఇంతమంది ఆడియన్స్ మిడిల్లో రీ రిలీజ్, పేపర్లు, వైబ్స్, విజిల్స్, డాన్స్ ఎలా అనిపించింది థియేటర్ లో? సూపర్ అనిపించింది, కానీ ధనుష్ అన్న లేడని బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మనకు దొరకడు కదా. బ్రో ఎలా అనిపించింది వైబ్? బాగుంది బ్రో, బాగుంది. అంటే రీ రిలీజ్ కదా, ప్రెసెంట్ ట్రెండ్ అది నడుస్తుంది. నీకు ఏం నచ్చింది రిలీజ్ లో? సాంగ్స్ అండి, సాంగ్స్, పేపర్ లిస్ట్ రైటం, విజిల్స్ రైటం అంతే. ఓకే వైబ్ బాగుంటుంది అంతే. ఓకే బాగా ఎంజాయ్ చేసావా రఘువరన్ బీటెక్? అంటే ఒక్కడే వచ్చావు, దోస్తుగాలతో వచ్చినావా? నేను అన్న వచ్చిన, అందరూ వచ్చారు. ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది? బాగుంది బ్రో, బాగా ఎంజాయ్ చేశారా? చాలా. ఓకే బ్రో ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది? బాగుంది చాలా. వైబ్ ఎలా ఉంది? బాగుంది.
సూపర్ బ్రో, నేను కూడా ఇంజనీరింగ్ చేసి బాగుంది అనిపిస్తుంది. చించేసిండు మా వాడు చించిండు మొత్తం. అందరు ఇంజనీరింగ్ బ్యాచ్ వచ్చారు సినిమాకి. మేము బీకామ్ అంటే మాది బీకామ్ బ్యాచ్, కానీ అంతా స్టూడెంట్స్ కలిసిపోతాం అంతే. నేను కూడా ఇంజనీర్ అనుకుని ఫీల్ అయిపోయాను. నేనైపోతే మళ్ళీ ఎంపీ జాయిన్ ఇంజనీరింగ్ చేస్తాను. అమ్మా, ఎలా అనిపించింది సినిమా? సూపర్. మదర్ సెంటిమెంట్ బాగుంది కదా. మమ్మీ అయితే ఏడ్ చేసింది. ఏడ్ చేశారా? మీకు ఎలా అంటే తల్లి కొడుకుల బాండింగ్ బాగా చూపించే సినిమాలు మీకేం నచ్చింది? చాలా అదే తల్లి కొడుకుది, మమ్మీ చనిపోయినప్పటిది అది ఇంకా బాగా ఏడుపు వచ్చింది. ఓకే, బ్రో ఎలా అనిపించింది సినిమా బాగుంది. చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే అన్న. ఓకే, అంటే ఇన్నేళ్ళు అయినా మా మూవీ చూసినాక అదే క్రేజ్ చాలా ఉండే థియేటర్లో అయితే. బాగుంది సినిమా. దోస్తులు అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. చాలా అయితే ముంగట్కెళ్ళి డాన్స్ ఆడినాం, అంతా ఎంజాయ్ మంచిగా అయింది. బ్రో ఎలా అనిపించింది? బాగుంది, వైబ్ బాగుందా? సినిమా పిచ్చెక్కిపోయిందన్న. బీజిఎం అసలు వేరే లెవెల్. సినిమా ఇప్పుడు ఇంకోసారి రిలీజ్ చేసినా 1000 లక్షల మంది వస్తారు సినిమాకి. వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. అంటే ధనుష్ రీ రిలీజ్ అంటే వేరే లెవెల్లో ఫ్యాన్స్ ఉంటారు. నీకు ఎలా అనిపించింది? బీజిఎంఏ కానీ అసలు సీన్స్ కానీ డైలాగ్స్ కానీ వేరే లెవెల్ ఉంటుంది ఈ సినిమా. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ రిలీజ్ అంటే ఆబ్వియస్గా వైబ్ అవుతాం మనం. సో అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. సో బాగా వైబ్ అయ్యాం. మీరు కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్సేనా? అవును, కాలేజ్ ఎగ్గొట్టి మరీ వచ్చాం. కాలేజ్ ఎగ్గొట్టి మరీ వచ్చారు. బ్రో ఎలా అనిపించింది? బ్రో మూవీ సూపర్ ఉంది. మాడు దుండిగల్ నుంచి వచ్చిండు మూవీ కోసము. ఓకే, దుండిగల్ ఎక్కడ 60 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చిండు వాడు. బ్రో ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో మూవీ. అంటే థియేటర్ ఏం ఎంజాయ్ చేశారు బాగా? వైబ్ బాగా, సాంగ్స్, మ్యూజిక్. క్రౌడ్ ఎంజాయ్మెంట్ అంతే. క్రౌడ్ Crowd ఏ. ఓకే, థ్యాంక్ యూ. ఏ బిడ్డ ఇది నా ధనుష్ అడ్డా అని వచ్చి గ్యాంగ్ చూడండి ఎంతమంది ఉన్నారు. వేరే లెవెల్. బ్రో ఎలా అనిపించింది వైబ్? చాలా సూపర్ అనిపించింది. మాటలు రావట్లేదు. ఓకే, అంటే సాంగ్స్ బాగా నచ్చినాయి, డైలాగ్స్ బాగా నచ్చినాయి. సాంగ్స్ బాగా నచ్చినాయి. చాలా చూసినా చాలా తక్కువని. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అనిపించింది? అమేజింగ్. అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుందా, రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ బాగుందా? రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎంతమంది ఫ్రెండ్స్ తో వచ్చారు? ముగ్గురం, నేను మా అక్క. ఓకే, మీకు ఎలా అనిపించింది? వేరే లెవెల్. ఇంజనీర్ స్టూడెంట్ కెన్ రిలేట్. అందరూ అందరూ చూడాల్సిన సినిమా. అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? ఖతర్నాక్ ఉంది. ఖతర్నాక్ ఉంది. డాన్సులు బాగా నచ్చాయి, డైలాగ్ బాగా నచ్చాయి. అన్ని బాగున్నాయి బ్రో. బ్రో ఎలా అనిపించింది? సూపర్. సో విన్నారు కదా ఆడియన్స్ ఏమన్నారో. ధనుష్ మూవీ వేరే లెవెల్. ఈ మూవీ గ్రాడ్యుయేట్స్కి, అసలు ఇంజనీరింగ్స్కి, సివిల్ ఇంజనీరింగ్స్కి అందరికి కూడా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళ మాటలు మనం వినేసాం కదా. ఇక ధనుష్ మూవీ అంటే అసలు వద్దు ఇంకా. రఘువరన్ బీటెక్ అందరి లైఫ్లో ఒక స్వీట్ మెమరీగా ఉండిపోతున్న సినిమాని థియేటర్లో మంచి వైబ్స్తో ఎంజాయ్ చేసి రీ రిలీజ్ ఇంకా కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో మరి ఇవి ఇప్పుడుకున్న అప్డేట్స్. మరి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ వినోదం ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. డోంట్ ఫర్గెట్. కెమెరామ్యాన్ శేఖర్తో రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.